దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 12వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు నీతో చెప్తున్న మాట, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనం ఎలా ఉందంటే, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. చూసారా? జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? యెరూషలేములో ఖచ్చితంగా నువ్వు ఉంటావు. అంటే మరి కొట్టివేశాడు కదా, ఉంటావు. నెంబర్ 2, నీవు కన్నీళ్ళు ఇంకా ఎంత మాత్రము విడువు. అంటే దేవుడు ఇంకా నిన్ను పరీక్షించాడు, ఇంకా నిన్ను బాధ పెట్టాడు. 3, ఆయన నీ ప్రార్థన విని నిత్యముగా వెంటనే కనికరముతో నీకు జవాబిస్తాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంది అని అంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బాగుంది, చాలా చక్కగా సింపుల్గా రాశారు. Isaiah chapter 30 verses 19. People of Zion who live in Jerusalem. సియోను నివాసులారా, యెరూషలేములో నుండి వారులారా, you will weep no more. మీరు ఇంకా ఎంత మాత్రము దుఃఖపడరు. How gracious he will be when you cry for help. నీవు ఎప్పుడైతే నాయనా, అబ్బా, తండ్రి, నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కెవరూ లేరని చెప్పినప్పుడు ఆయన పొంగిపోతాడు, ఆయన పొంగిపోతాడు. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్, ఆయన వినిన మరుక్షణము హీ విల్ ఆన్సర్ యు. ఆయన వెంటనే వచ్చేస్తాడు నీ సహాయానికి, మేఘవాహనుడై వచ్చేస్తాడు అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. అయితే ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయము ద వర్త్లెస్ ట్రీటీ విత్ ఈజిప్ట్, అంటే వీరు తిరిగి ఐగుప్తుతో సంబంధం పెట్టుకోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నట్లుగా మొదటి 17 వచనాలు చూడగలము. అయితే గాడ్ విల్ బి గ్రేసియస్, అంటే దేవుడు దయగలిగిన వాడు, కనికరము కలిగిన దేవుడు అని మొత్తము 18 నుంచి 33 వరకు 2 భాగాలు చేసి ఉన్నారు. అయితే ఎప్పుడూ కూడా మనము ముందు వెనక చూడాలి కనుక ఇక్కడ ఏమి జరిగింది ప్రభునందు ప్రియులారంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15 నుంచి ప్రారంభమైంది వాక్యం. ఏమని చెప్తున్నాడు? ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడినారు. మీరు ఊరకినే ఉండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగు. లేకపోతే భయం వేస్తారు, అనుమానం వస్తాయి, అన్ని పరిస్థితులు తల్లకిందులైపోతాయి. ఆ మార్గం గుండా ఇంకా నేను వెళ్తున్నాను, కానీ వాగ్దానాలన్నీ కూడా నేను మీకు వివరిస్తున్నాను, అవి సత్యము, అవి నాకు అర్థమవుతున్నాయి, నాకు గ్రహింపు కలిగి నేను వెళ్తున్నాను. కానీ ఆ మార్గము బహు ఇరుకుగా, బహు కఠినముగా, బహుగా. ఈ మధ్య నేను చెప్పుతున్నది ఏంటంటే, ప్రసవ వేదన ముందు ఇంకా వేదన ఎక్కువైపోతుంది కదా, బిడ్డ వచ్చే ముందు అంతగా తల్ల కిందులైపోతుంది. అయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనంగా చదువుతున్నాం. మీరు సమ్మతిప్పక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోతాము, మీరు పారిపోవచ్చు. కాబట్టి మన ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది? నేను చెప్పాను, గోవాలే నేను ఎగిసి పారిపోదును. మనం కూడా ఇక్కడ ఇంకా మన వలన కాదు, పారిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది మన అనుదిన జీవితంలో జరిగేదే దేవుని యొక్క వాక్యము. కాబట్టి మిమ్మును తరిము వారు వడిగా ఉందురు. కాబట్టి నువ్వు పారిపోయినా కూడా దేవుడు వెనక్కి తీసుకొస్తాడు, ఎందుకంటే ఆయన దర్శనము ఉంది కనుక. ఎప్పుడైతే నువ్వు పారిపోతావో, పర్వతము మీద నుండి కొయ్యవలే, కొండ మీద ఉండు జెండావలే అమ్ము వరకు దేవుడే చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కరి గద్దింపునకు మీలో 1000 మంది పారిపోతారు, 5గురి గద్దింపుకు అందరూ అటువంటి విధముగా తరుముతాడు దేవుడు. అయితే 18వ వచనం నిన్న చెప్పిన వాక్యమే, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం, ఆయన బహుగా ఆలస్యం చేస్తాడండి. దేవుడు అంటే ఆలస్యం. నిజంగా చెప్పాలంటే బండరాయిని తీయండి అంటున్నాడు. ఇప్పుడు లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయిపోయాక
ఇప్పుడు యేసు ప్రభులో వారు వచ్చి చెప్తున్నారు బండరాయి తీయండి అండి అంటే లోపల మనిషి ఆల్రెడీ కుళ్ళు బట్టి కంపు కొడతాడని చెప్తా ఉంటారు. ఆ విధముగా ఉంటాయి దేవుని యొక్క కార్యాలు. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీకు సమీపంగానే ఉంటాడు. కానీ చుట్టూ అన్ని పరిస్థితులు జరిగిపోతా ఉంటాయి కనుక మనం అనుకుంటూ ఉంటాం అందరూ బాగానే ఉన్నారు నేను తప్ప. మనం అనుకుంటూ ఉంటాం అన్ని జరిగిపోతున్నాయి మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదని. కానీ ప్రభువునందు ప్రియులరా, దేవుడు ఎవరిని ఏ పేరు పెట్టి పిలిచాడో, ఏ ప్రణాళిక చొప్పున పిలిచాడో, నీ పట్ల ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏమి సంకల్పం కలిగి ఉన్నాడో ఆయన ఎన్నడూ మరిచిపోని దేవుడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మరి ఎవ్వరికీ ఇచ్చువాడు కాదు. కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు నీతోటి, నీకు దయ చూపించవలనని. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు. అంటే నిన్ను ధన్యునిగా ఎలా చేస్తాడంటే దేవుడే చేయాలి, నాకు దేవుడే దిక్కు. కాబట్టి ఇప్పుడు ఈ వచనము చెప్పబడుతుంది, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. చూసారా, సియోను నివాసులారా అని చెప్పబడుతుంది. నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు నాతో చెప్పిన ప్రతి వాగ్దానము నేను నెరవేర్పులో వచ్చాను. దేవుడు నమ్మదగిన వాడు. ఎన్నో విషయాలు మీకు చెప్పాలని తొందరపడుతున్నాను కానీ అన్నీ చెప్పలేము. రోజు ప్రతి వచనము, ప్రతి వాక్యము, ప్రతి ఒక్క నేను చెప్పుతున్న నా సాక్ష్యము సత్యము, ఇవి మీరు విని నమ్మాలని. నేను నడిచి వచ్చిన మార్గంలో దేవుడు నమ్మదగిన దేవుడుగా నాకు తోడుగా ఉన్నాడని. 20వ వచనం, ప్రభువు నీకు క్లేశ అన్నపానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా అంటే ఇక మీదట నీకు ఏది తక్కువ కాదు. ఒకవేళ నీవు కుడి తట్టు ఎడమ తట్టు తిరిగినా దేవుడే నిన్ను చేపట్టి ఇదే త్రోవ దీనిలో నడవమని చెప్పుతాడు. కనుక ఇంత గొప్ప నడిపింపు మనము చూసినప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం తెలుసు కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు, జన్మదినము కంటే మరణ దినము. జన్మదినం చేసుకోమని కాదు అక్కడ, చేసుకోవద్దు అని కాదు అక్కడ. అంటే నీవు ఎలా పుట్టావో పర్లేదు కానీ చనిపోతున్నప్పుడు మాత్రము నీ కీర్తి ప్రతిష్టలు మిగిలి ఉండాలి. ఎలా ఆరంభించావో ముఖ్యము కాదు కానీ నీ యొక్క ముగింపు చాలా ఘనముగా ఉండాలి. కనుక విందు జరుగుతున్న చోటి కంటే ప్రలాపించుచున్న వారి దగ్గరికి వెళ్ళాలి. మరణము అందరికీ వచ్చును కనుక మనము దాన్ని మనస్సు పెట్టాలి. కనుక నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఎందుకంటే కిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియరా, కన్నీటితో విత్తుచుపోవారు సంతోష గానములతో పరలు కోసుకుని వత్తుదురు. కనుక దేవుడు కన్నీరు ఎందుకు విడుస్తున్నావు, యేసు కన్నీరు విడిచెను అని చెప్పి ప్రభునందు ప్రియరా ఒక్క మాట చెప్పన, ఆయన వెంటనే హిజ్కియా కన్నీళ్లు విడిచాడు, దేవుడు కరిగిపోయాడు. వెంటనే యెషయా ప్రవక్త చెప్పినాడు, పోయి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాను. ఆహాబు మీద దేవుడు అంత కోపపడి శిక్షావిధిని పంపించాడు. ఆహాబు కన్నీళ్లు కారుస్తూ మరి ఆ యొక్క బూడిదలో కూర్చున్నాడు. ఏలియాతో చెప్తున్నాడు, పోయి చెప్పు ఆహాబుని నేను తీర్పు తీర్చను, క్షమించి ఉన్నానని. కనుక ఈ రోజు నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చే దేవుడు. నీ యొక్క దుఃఖాన్ని, నీ భారభరితమైన ఆత్మను, నీ యొక్క బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడని యెషయా 61వ అధ్యాయంలో చూడు. అంటే దేవుడు ఎప్పుడూ మేలు చేసేవాడండి. దేవుని యందు అన్యాయము ఏమాత్రం లేదు. కానీ మన క్రియలకు తగిన ఫలం మనం పొందుతున్నాం. అందుకే మత్తయి సువార్త 7:7, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు తట్టుడి మీ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనము మంచివారము అనుకుంటున్నాం, మన బిడ్డలకి ఎంతో ఇవ్వాలనుకుంటున్నాం. మరి మీ పరలోకపు తండ్రి మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఏరి ఉండగా మీ పరలోకపు తండ్రి ఇవ్వడా? కాబట్టి మీరు ఏమి కోరుదురో మీరు అలాగున చేయండి. కనుక ఇవే వాక్యాలు కీర్తన 34:17, నీతి మంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. మరి నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. నీతిమంతుడు అని కాదు,
ద మూమెంట్ యు లుక్ అన్ టు గాడ్, నీవు ఏ రోజున దేవుని వైపు తిరుగుతావో, ఏ రోజు ప్రార్థన చేస్తావో, ఏ రోజు సహాయం కోసం అడుగుతావో, ఇంకా దేవా నీవే నాకు దిక్కు అంటావో, నీవు నీతిమంతుడు. ఎందుకంటే నీవుని వెతుకుతున్నావు, దేవుని వెతుకుతున్నావు, దేవుని మీద భారం వేసావు, దేవుని శరణు కోరుతున్నావు, దేవుని సహాయం కోరుతున్నావు. దేవా నీవు తప్ప మరి ఇంకెవ్వరూ చేయలేరు, దేవుడే చేయాలా, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు, దేవుడు నాలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము కీర్తన 45:17, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు, తనకు మొర్రపెట్టు వారికి అనగా నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. కనుక తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది. నీవు కన్నీళ్లు విడిచుట మానుము, నీ క్రియ సఫలమైనది. మరి దావీదు ఎలా చెప్తాడు? కన్నీటితో నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావు. ఇర్మియాకైతే విలపించే ప్రవక్త అని పేరు. ఏమంటున్నాడు? నా కన్ను కన్నీటి ఊటగా, నా తల జలమయముగా. వారు కన్నీటి లోయల్లోంచి వెళ్ళి ఉన్నారు, వారు కన్నీటి దారంలోంచి వచ్చి ఉన్నారు. నిజముగా కదా ప్రభునందు ప్రియురా, రెచ్చగొట్టే మాటలు వింటున్నప్పటికీ నీ కళ్ళంట అలా కన్నీరు వచ్చింది అనుకోండి. దెయ్యాలు అంటే ఏమి కాదు, రెచ్చగొట్టే వాళ్ళు, గర్వము గల అహంకారులు. ఎప్పుడైతే నువ్వు సున్నితముగా ఉంటావో, ప్రేమ కలిగి ఉంటావో, సమాధానము కలిగి ఉంటావో, నీ చుట్టూ 10 మంది ఉండాలనిపిస్తూ ఉండేటట్టుగా ఉంటావో, 10 మందిని దేవుడు తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాడు. కీర్తన 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. దేవునికి తెలియదా? దేవుని ప్రేమించడం అంటే ఆయన్ని వెతకడమే, ఆయన చిత్తాన్ని కనుక్కోవడమే, ఆయన అంగీకరించినవి చేయడమే, ఆయన కోసం ఏమైనా చేయడమే. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఏమని చెప్పమంటారు? ఎన్నో వాక్యాలు. మీకు నిజము చెప్పాలని ఆశపెట్టినా చెప్పలేము. కారణం డబ్బు అనేటప్పటికీ మీకు గొప్ప వ్యాధి కలుగుతుంది. కానీ ప్రభునందు ప్రియులారా, అటువంటిది ఏమీ లేదండి. దేవుడు మంచివాడు. ఇదిగో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండుదును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎవరి కోసం? మహోన్నతుని చోట నివసించువాడు, సర్వశక్తిని. ఏ రోజునైతే నీ మీదకి ఎన్నో వచ్చి పడతా ఉంటాయి, ఎన్నో వచ్చి పడతాయి, నువ్వు దేవుణ్ణి వెతకాల. నీ పూర్ణ హృదయంలో, నీ పూర్ణ ఆత్మతో. నిజంగా దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఎంత ఖచ్చితమంటే, యవ్వనంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా నీవు కాచిన రక్త బిందువు ఒక్కడు కూడా వృధా కాకూడదు ప్రభా. మనకే దేవుడు తెలిసిపోయినట్టు బిల్డప్ ఇచ్చేస్తాం, మనకే దేవుడు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తా ఉంటాం. కానీ ప్రభువునందు ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయా మార్గముల గుండా నీవు ఖచ్చితంగా వెళ్ళాలా, ఆయా పరిస్థితుల గుండా ఖచ్చితంగా వెళ్ళాలా. ఇది విధి ఆడే వింత నాటకం. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కనికరము చూపడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా కువైట్కి వచ్చి ఈ తల్లులు పడుతున్న వేదన చూచినప్పుడు, వాళ్ళు కష్టము చేసి రక్తము కాచి ఇంటికి పంపుతుంటే, వాళ్ళు ఎగరగొట్టేసి తాగుడికి అలాగ షికార్లకి వెళుతుంటే నిజముగా గుండె పగిలి ఏడవాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చర్చికి రావడానికి కూడా సెలవు లేక, వచ్చిన 5 దినాలు ట్యాక్సీలకు అయిపోతాయి కనుక కానుక ఇచ్చుకోలేక ఆ దశంభాగము కూడా ఇంటికి బిడ్డకి అవసరమని పంపిస్తున్నారు. కానీ దాని మీద ఆశీర్వాదం లేకుండా పోతుంది. దానికి నేను చెప్పను, మీరు బాధపడుతున్నారు, డబ్బు మనిషి అని ఆల్రెడీ చెప్తున్నారు. మనకి ఎందుకండి? దేవుని కోసము ఎప్పుడైతే నీవు గుప్పిలి విప్పుతావో 1000 ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే నేను నా బిడ్డలు, నేను వారి కోసమే బతుకుతున్నాను అంటావో, నీవు బతకాల్సింది నీ బిడ్డల కోసం కాదు, నీ తల్లిదండ్రులు నీ కోసం బ్రతకలేదు,
దేవుడు సమస్తమును చేస్తుంది ఆయన కోసం. మనము తిన్నా, మనము ఉన్నా, మనము నిద్రపోయినా, మనము బ్రతికినా, చనిపోయినా ఆయన కోసమే. సమస్తము ఆయన కోసమే. క్రీస్తు యేసునందు మనము అంగీకరింపబడుతున్నాం. ఎప్పుడైతే వాక్యపు లోతులు మనకి వెళ్తామో, యేసు క్రీస్తు అనే నరుడు మన కోసం చనిపోయాడు అని నువ్వు నమ్ముతావో, ప్రభునందు ప్రియులారా, మహా అయితే బిడ్డల్ని చదివించుకుంటాం, ఇల్లు కట్టుకుంటారు, బాగున్నారు అనుకుంటాం. ఇంతకు మించి ఇవేముంటాయి? అలా కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? వారు దేవుని మార్గంలో ఉన్నారా? 10 మందికి సహాయము చేసేవారుగా ఉన్నారా? 10 మంది కోసం నిలబడేవారుగా ఉన్నారా? 10 మందిని ఆదరించేవారుగా ఉన్నారా? 10 మంది కోసం పోట పడేవారుగా ఉన్నారా? ఎప్పుడైతే ఆ విధముగా మనము ఉంటామో, ఆ విధముగా మనము చేస్తామో, ప్రభువునందు ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ఏ ఒక్కరిని తోసివేసే దేవుడు కాదు. సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము చక్కబెట్టుటకు సాధ్యమైన దేవుడు. ఈ రోజున నీతో చెబుతున్న మాట, నీ కన్నీళ్లను ఏమంటాడు దావీదు తెలుసా? శ్రమ కలుగక మునుపు నేను దోవ తప్పి తిని, శ్రమ కలుగుట నాకు మేలాయను. మేలు కొరకే తప్ప కీడు కొరకు కాదు. దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు బహుగా స్తుతించాలి. కీడు వెనకే ఆశీర్వాదం పంపే దేవుడు. అది నీకు కీడుగా కనిపిస్తుంది, కానీ దాని వెనుక గొప్ప మేలు దాగి ఉంది, గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఎడారులను నదులుగా చేవాడు, నదులను రహదారులుగా మార్చే దేవుడు. ఆయనకి సమస్తము తెలుసును. నీవు కొట్టుకొని పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు చెయ్యి పట్టుకొని నేను లేవనెత్తువాడుగా ఉన్నాడు. ఇది వాక్యము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహా అయితే కాసేపు కన్నీళ్లు, ఎంతసేపు కారుతాం తండ్రి, కానీ నీవు మా కోసం కన్నీరు కాచిన దేవుడవు, విరిగి నలిగిపోయిన దేవుడవు, బలియాగమైపోయిన దేవుడవు, మమ్మలను రక్షించడానికి వచ్చిన దేవుడవు కనుక అమ్మా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవమన్న దేవా, నిశ్చయముగా నీవు మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థన అంగీకరించి, నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున ఇదిగో వాక్యం విన్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.